పేరు గుండు నాన్నగారు ఏమ్రావారి బిగ్ బాస్ తిండి పెట్టడానికి గుడ్లు పెట్టి ఇంత పెద్ద కోడిని పెట్టిన ఆ గుడ్ల కోసం పిచ్చి కుక్కలు కొట్టుకున్నాడు కొట్టుకుంటున్నాడు. తిండి పెట్టలేవు ఆడకపోతే ఒక గుడ్డును పోసి 4 ముక్కలు చేసి ఒక పూటకి నీకు ఈ ముఖ్య అని చెప్పు పొట్టలు పెట్టి వాళ్ళని ఇంత లావు చేసి బయటికి పంపించమన్నట్టు ఆకలి మాత్రమే తీర్చు కడుపులు ఇంపమని అనట్లే తప్పు చేసి శిక్ష వేయి బరాబర్గా గుడ్ల కోసం గుడ్డు కోసం అంతా కొట్టుకోవాలన్నా అంత గొడవలు చేయాలన్నా ఫిజికల్ టాస్క్ లో ఫిజికల్ కావాలి నెట్ అవతలిస్తే తేడా వాటర్ ట్యాంక్ ఉంది స్విమ్మింగ్ పూల్ ఉంది ఆ స్విమ్మింగ్ పూల్ పడి దెబ్బలు తాగితే అమ్మాయిలకి ఏమైనా ఈత రాను ఉంటే వాళ్ళ పడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు ఎంతసేపు ఆంగ్లం 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 తెలుగు రాదా తెలుగు మనం మన ఏపీ తెలంగాణ వాళ్ళందరూ మ్యాక్సిమం తెలుగు కోసమే చూస్తున్నారు. ఆంగ్లం కావాలనుకుంటే ఇంకా ఉన్నాయి కాబట్టి కింద టైటిల్స్ చేసుకో చూస్తారు. తెలుగుని పక్క పెట్టి ఓ ఆంగ్లం ఆంగ్లం ఆంగ్లంతో రుత్తెత్తాను ఫస్ట్ వీక్ లో తిట్టినావు మళ్ళీ అదే నువ్వు అదే మాట్లాడతావు హోస్ట్ అదే మాట్లాడతాడు బిగ్ బాస్ కూడా అదే మాట్లాడతాడు. ఏం తెలుగు పనికిరాదా మీకు? నెక్స్ట్ కన్నింగ్ ఎవరు గుడ్ల విషయంలో విష్ణు నబీల్ అభివృద్ధి కాక మస్తున్నాడు జెన్యున్ గా నా టీం అయినా సరే నువ్వు తప్పు చేస్తే బయటికి బాగుంటున్నాడు. కానీ వాళ్ళ టీం కో సపోర్ట్ చేస్తున్నాడు వీళ్ళ టీం కో ఎవరు సోనియక్క ఓ సోనియా దీది క్యా బోల్ రా తూ నై ఐసా గలత్ హై ఐసా నై కేల్నే కా నువ్వు అనుష్కలాగా ఇంత లావు ఇంత పర్సనాలిటీ ఉండొచ్చు కానీ మెంటల్ గా ఆడు. వాళ్ళని ఎదుటోడు తక్కువ ఉన్నాడు ఎదుటోడు గట్టిగా ఉన్నాడు వాళ్ళని పక్క దోసేస్తుంది. ఒకసారి నబీల్ అభివృద్ధి చాలా చాండెడ్ గా ఉండు విజువల్ గా ఉన్నాడు వాటి వల్ల మాకు ఎఫెక్ట్ పడుతుందని చెప్పి నబీల్ అభివృద్ధిని పక్క పెట్టారు. వాడు వరంగల్ వీడియో చూడండి రా ఒక్కసారి మీకు తెలుస్తుంది వాడి కెపాసిటీ ఏంటో వాడి దమ్ ఏంటో వాడిని తీసి పక్క పెట్టేస్తున్నారు మీరు. రీసెంట్ గా కూడా కుట్ల విషయాలు కూడా మళ్ళీ పక్క పెట్టాలనుకున్నా ప్రేరణను పక్క పెట్టేసారు. ఎంత మంచిగా ఆడుతున్నారు వాళ్ళ టీం లో నుంచి వచ్చిన సంచాలకుగా వాళ్ళ టీం తప్పు చేస్తుంటే కూడా మీరు లోపల లైన్ దాటి లోపల పోతున్నారు బయటికి రావాలంటున్నారు. ఎదుటి టీం అయినా వాళ్ళ టీం అయినా నా టీం నేను సపోర్ట్ చేయను నేను సంచాలకులుగానే మాట్లాడుతున్నాను అంత స్టాండర్డ్ గా మాట్లాడారు. సో నబీల్ అభివృద్ధి మీద మొత్తం అందరూ ఉల్టా అవ్వాలని చూస్తున్నాడు అది తప్పు. నబీల్ అభివృద్ధి సంచాలకు కానీ గేమ్ విషయంలో కానీ పర్ఫెక్ట్ ఆడుతున్నాడు ఆయనకు సపోర్ట్ చేయాలని ఖచ్చితంగా కోరుకుంటున్నా. విష్ణుప్రియ అయితే 100% కన్నింగ్. ఇప్పుడు ఏదైతే సోనీకి కానీ ఇప్పుడు ఒక పక్క సోనీ ఇప్పుడు మణికంఠ వీళ్ళిద్దరి మధ్యన ఈ రోజు కూడా ఆల్రెడీ మామూలు కూర్చొని సోఫాలో కూర్చొని మాట్లాడి ఎలా ఉండబోతుంది పులివర స్టార్ట్ చేసిండ్రు మొత్తం పులివర ఇటు అటు అటు ఎక్కడ పడితే పులివర. మణికంఠ అయితే వాడు ఎంతసేపు ఏడుస్తే అరే ఆడపిల్ల ఏడిస్తే అందంగా ఉంటుందా ఆడపిల్ల ఏడిస్తే అందంగా ఉంటుంది మగాడిస్తే దరిద్రంగా ఉంటుంది ఏడవద్దు. మనం మగ పిల్లలము ఆడపిల్లలకు ధైర్యాన్ని ఇవ్వాలి ప్రేమని ఇవ్వాలి జాలి దయ ఇవి కాదు ప్రేమనివ్వండి ధైర్యాన్ని ఇవ్వండి ఆడపిల్లకు ధైర్యాన్ని ఇవ్వండి. మనమే ఏడిస్తే వాళ్ళు ఎట్లా కుంగిపోతారు వాళ్ళకి అంటే పల్లవి పోయిన 7 లో కూడా పల్లవి ప్రశాంత్ కూడా ఈ సెంటిమెంట్ తోనే కొట్టుకొని వచ్చారని ఏడుపు మొదలు పెట్టారంట. ఒక్కసారి 2 సార్లు ఇచ్చిన తర్వాత ఏడలే కానీ ఈ మణికంఠ కంటిన్యూ ఏడుస్తున్నాడు గుండు కాక అంటే ఆల్రెడీ ఆ సెంటిమెంట్ అతనికంటే ఎక్కువ నాకు రావాలని చెప్పేసి ఇది చేస్తున్నాడు మణికంఠ. ఇక్కడ పనికిరాదు నువ్వు రైతు బిడ్డ అని సెంటిమెంట్ తోటి వచ్చినా అంటున్నావు కదా. రైతు బిడ్డ అని ఫస్ట్ వీడియో చూసినప్పుడు ఎమ్మటి ఎందుకు లాక్క రాలేదు వాడు రైతు బిడ్డ అని పాపులర్ అయిన తర్వాత అంటే ఆల్రెడీ సెలబ్రిటీ అయిపోయిండు ప్రశాంత్ సెలబ్రిటీ అయిన తర్వాతనే తీసుకొచ్చారు ఆడ రైతు బిడ్డ అని సెంటిమెంట్ తో తీసుకురాలేదు. మరి చాలా మంది రైతులను తీసుకొచ్చి పెట్టచ్చు కదా ఇప్పుడు చిత్రాలే కదా సెలబ్రిటీ అయ్యాడు కాబట్టి వాడికి పాపులారిటీ ఉంది కాబట్టి తీసుకొచ్చి పెట్టారు టాప్ వరకు ఉన్నాడు గెలిచిండు వెళ్ళిపోయాడు. అఫ్ కోర్స్ తర్వాత ఏం జరిగినా 3 రోజులు ఆడు ఉన్నా కానీ పోయినాం ఎదురుగా వీడియో తీసుకునేది చెర్లపల్లి జైలుకి వెళ్ళాం వీడియో తీసుకున్నాం. ఏదైతే ఉందో ఆల్రెడీ ఇప్పుడు ఆడుతున్న విష్ణుప్రియ గానీ సోనీకి గానీ మొన్న సోనీ కూడా అంది ఎటువంటి డ్రెస్సులు అంటే అటువంటి డ్రెస్సులు వేసుకుని నాకు ఫ్యామిలీ ఉంది మా ఇంట్లో మా అమ్మ అంటే విష్ణుప్రియకు అంటే లేరనే ఎందువల్ల అంటే వీళ్ళిద్దరు అటువంటి మాట్లాడుతూ అమ్మాయిలన్నా అబ్బాయిలన్నా క్యారెక్టర్ లెస్ అనే పదాలు గానీ ఇంట్లో వాళ్ళు పెంచిన తీరు అలా ఉంది అని కానీ ఇంట్లో వాళ్ళు ప్రతి 24 hours నీ వెంట ఉంటారు కదా. ఏదో ఫ్రెండ్స్ ఉంటారు ఫ్యాషన్ గా ఉండాలనుకుంటున్నారు ఉంటున్నప్పుడు పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నువ్వు పర్సనల్ వెళ్ళి అమ్మాయికి చెప్పు పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు చూడడానికి మనకి ఇబ్బంది అవుతుంది బయట సమాజం కూడా నీ గురించి ఏమైనా అనుకుంటారని పర్సనల్ గా చెప్పు. డైరెక్ట్ నువ్వు బిగ్ బాస్ వినపడేటట్టు లేదంటే కెమెరాలో కనపడేటట్టు చెప్తే నీకు కూడా మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నీకు పెరుగుతుంది అనుకుంటున్నావు నీకు కూడా మైనస్ అవుతుంది. రీసెంట్ గా క్యారెక్టర్ లెస్ అన్నారు ఎదుటోడికి లోకం అంటారుగా కళ్ళు పచ్చ కామెరలు వస్తే లోకంతా పచ్చ కనపడదని. సో మనం క్యారెక్టర్ లెస్ అయితే ఎదుటోళ్ళందరూ మన క్యారెక్టర్ లెస్ అనే కనపడతారు. అదే విధంగా చూస్తే ఆల్రెడీ నిన్నండి ఇప్పుడు ఆడుతుంది నిఖిల్ గానీ వీళ్ళు ఎలా అనిపిస్తుంది ఏ విధంగా అనిపిస్తుంది? అందరు పర్వాలేదు బాగానే ఆడుతున్నారు. నిఖిల్ ఇప్పటి వరకు 4-5 సార్ల చీఫ్ అయింది కాబట్టి సో అక్కడక్కడ కొద్దిగా ఫిజికల్ గా అటాక్ చేసిన కొంచెం నార్మల్ కన్నింగ్ అనిపించినా కానీ నిఖిల్ అయితే టాప్ లోకి వచ్చే అవకాశం అయితే 100% ఉంటుంది భయ్య.
నిఖిల్ ఓడగొట్టే దమ్మైతే ఇప్పుడు ఎవరికి ఉంటుంది, ఎందుకంటే మెంటల్ గాను ఫిజికల్ గాను చాలా స్టాండర్డ్ గా ఆడుతున్నాడు నిఖిల్. అబ్బాయి కూడా పర్వాలేదు, రూల్స్ ప్రకారం ఇప్పుడు పృథ్వీది కానీ పృథ్వీది ఎలా ఉంది? పృథ్వీ చాలా డేంజర్ ఉన్నాడు కదా, ఈ అమ్మాయి ఇస్రావతలో పడేస్తున్నాడు, ఎఫర్ట్స్ వాడుతున్నాడు, అది కరెక్ట్ కాదు. 100% మైనస్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే ఉంది నిన్న జరిగిన గొడవలలో అమ్మాయిలు కూడా మరి కొట్టారని దారుణంగా దోషేస్తున్నాడు, పట్టి లాగేస్తున్నాడు, అది ఫిజికల్ గా కొంతమందికి ఇబ్బంది అవుతుంది. సో బిగ్ బాస్ కూడా గమనించాలి, నాగార్జున గారు కూడా గమనించి అమ్మాయిలకు ఫిజికల్ టాస్క్ విషయాలు ఉంటాయి, అబ్బాయిలకు సపరేట్ గేమ్లు పెడితే బాగుంటుంది. అమ్మాయిలు గొడవ పెట్టుకుని లాగేసుకున్నా ఏం కాదు, వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అబ్బాయి లాగేసుకుని ఆడ ఇబ్బంది పడి ఫిజికల్ టచింగ్ అయ్యి చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఫ్యూచర్ లో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మాయిలకు కూడా పర్సనల్ లైఫ్ లో కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. అంటే బిగ్ బాస్ ఈ హగ్గులు గిగ్గులు అన్ని తీసుకోమంటుంటారు, లేకపోతే వీళ్ళు కావాలని హగ్స్ అవి ఏదో క్రియేట్ చేయటం లిమిట్ దాటిపోతున్న ఫీలింగ్ అయితే వెళ్తుంది. నవ్వుతే హక్కు, ఏడిస్తే హక్కు, గెలిస్తే హక్కు, ఓడిపోతే హక్కు, ప్రతిదానికి హక్కేనా? కాగా నేను గేట్ బయట ఉన్నా, నాకెట్లా ఇస్తారు చెప్పు? మళ్ళా మనకి బట్ట వచ్చాయి, కింద పొట్టు వచ్చాయి, గిడకు తెల్లని గుట్టు వచ్చాయి, మనకి ఎవరు ఇచ్చాడు కాక, మనకి ఎవరు. కానీ వాళ్ళ హద్దుల వల్ల నాకు తెల్లగా ఉన్నది నల్లగా మాడిపోయి 49 లో ఉన్న నేను 19కి వచ్చి మళ్ళా గోడ దూకి లోపలికి వెళ్తానేమో అనే ఫీలింగ్ కలుగుతున్నా. మాడిపోయి నల్లగా ఇదిగా, మరి కుర్రన ఇదిగా, యూత్ నవుదిగా, మరి గోడలు బద్దలు పెట్టుకుని లోపలికి పోతే నాగార్జున గారే రెస్పాన్సిబిలిటీ, బిగ్ బాస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ 7 కు 8 కు మధ్యలో తేడా ఏమన్నా? 7 కున్న క్రేజ్ 8 కి అయితే ఇప్పటి వరకు రాలే. జస్ట్ రీసెంట్ గా ఈ గుడ్ల విషయంలో కొంచెం క్రేజ్ పెరిగింది అంతే. 7 కున్న క్రేజ్ అయితే ఇప్పుడు లేదు, అసలు లేదు. 8 కి లేదు. ఓకే, థ్యాంక్ యూ.